రైతు వేదిక కార్యాలయంలో మరికల్ మరియు నర్వ మండలాల గ్రామాలకు సంబంధించిన పలు కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి. మా అమ్మలో చెప్తా ఉన్నా, ప్రభుత్వం ఒక గట్టి నిర్ణయం తీసుకున్నది. మహిళా తల్లుల చేతిలో ఈ డబ్బులు పెడితే కొద్దిగా సంసారాన్ని ఇంటిని నడుపుతారు కాబట్టి డబ్బులు ఆగం కావు అన్న ఉద్దేశంతో వారి అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒకటే కాదు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 స్కీమ్స్ కానివ్వండి, ప్రభుత్వం ద్వారా ప్రతి వచ్చే లబ్ధి ఇంటి యజమానురాలైనటువంటి మా సోదరిమణి ఆమె మంచికి చెడుకు ఆ ఇంటి కష్టాలను గుర్తిస్తుంది, ఆ ఇంటిని నడిపేది ఆమెనే అనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇవి. దయచేసి అట్లని మగవాళ్ళంతా చెడ్డోళ్ళని కాదు, కానీ ఆ 10 రూపాయలు మగవాళ్ళ చేతిలో పెడితే సాయంత్రం కదా 5 రూపాయలు అవుతాయి కాబట్టి మీ చేతిలో పెడితే 10 రూపాయలు గట్టిగా 10 రూపాయలు అంటే గట్టిగా ఉంటాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి మీ అందరితో ఎమ్మెల్యే మీకు రాకూడదనే ఇంత ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ తీసుకుంటే మీ అందరితో కోరుతా ఉన్న తల్లి 15 లక్షల రూపాయలు మీకు ఇవ్వబోతా ఉన్నాం. ఇంకేముండేమో పెండింగ్ మొత్తం ప్రపోజల్ దిగారు 3 అవి కూడా త్వరగా చేయండి అమ్మా. 15 ఆగస్టులో మనం అన్ని ఇద్దామని అనుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం ఆలోచన ఉంది కూడా. నవమండలంలో అంటే మీ కాడికైతే ఇంకా 23 ఉన్నాయి. మీ అంతా కూడా ఖచ్చితంగా 23 కూడా 15 ఆగస్టు లోపల క్లియరెన్స్ చేసి మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఇంకా ఏమైనా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేటువంటి చేసుకోవాల్సిందిగా మీ అందరితో కోరుతూ డబ్బుని సరైన పద్ధతిలో వాడుకోవాలని మా అక్కలో చెప్తా ఉన్నా. దయచేసి వృధా చేయొద్దు. 1,00,000 రూపాయలు 1,000 రూపాయలు తీస్తే ఆ 1,000 రూపాయలు మన కల్పనకి చాలా కష్టమవుతుంది. అది మీకు బాగా తెలుసు. మీరు పెళ్లిళ్ళు చేసారు కాబట్టి ఆ డబ్బు ఇచ్చాం. ఆ పెళ్లిళ్లకు సంబంధించిన ఈ డబ్బును మనకు ఆ పెళ్లి కార్యక్రమాల్లో ఏదైనా మనం తెచ్చుకుని ఉంటే, ఎక్కడైనా మాట పుట్టించుకునే మాట పెట్టుకుంటే మనకోసారి మన మాటగా డబ్బులు పుడతాయన్న మాట గుర్తు చేస్తూ, మీకు తెలియదు ఏం కాదు కానీ ఒక మాటగా మీ తమ్మునిగా మీ కొడుకుగా ఒక మాటగా నేను చెప్తా ఉన్న డబ్బులు దయచేసి వృధా చేయకని తెలియజేసుకుంటూ, రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే కార్యక్రమాల్ని నర్వమండల నాయకులందరూ కూడా, ముఖ్యంగా గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు ముఖ్య నాయకులందరూ కూడా దయచేసి ప్రతి కడపకు ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ కానివ్వండి, ఇతరత్ర లబ్ధి చేకూర్చే ప్రతి అంశాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రతి స్కూల్కి రివ్యూ తీసుకున్నారు సీఎం గారు. ప్రతి స్కూల్కి టీచర్ని ఏర్పాటు చేయాలా. స్కూల్లో టీచర్ లేని స్కూల్ అంటూ ఉండకూడదు. టీచర్కి సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా గతంలో ఎవరు ట్రాన్స్ఫర్ చేయలే 10 సంవత్సరాల్లో. మనం ఈసారి ఈ 6 నెలల్నే దాదాపు 19,000 మందిని ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట గుర్తు చేస్తా ఉన్నా. గతంలో ఉపాధ్యాయులు లేదా ఉద్యోగస్తులు ఎవరికి కూడా 1 తారీఖు జీతం వచ్చేది కాదు, కానీ ఈసారి 1 తారీఖు నిక్కచ్చిగా జీతం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది వాళ్ళ హక్కు జీతం అనేది, కానీ సరైన సమయంలో ఇస్తే వాళ్ళు కూడా ఆర్థిక భారాలు పోయకుండా మనందరూ కూడా ఏ పని కోసమైతే వాళ్ళు జీతం తీసుకుంటున్నారో ఆ పని పరిపూర్ణంగా చేస్తారని నమ్మకం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మీరు చూసారు, ఈసారి గతంలో ఎప్పుడు కూడా స్కూల్స్ స్టార్ట్ అయినటువంటి 6 నెలలకు 3 నెలలకు బుక్స్ ఇచ్చేది, డ్రెస్సులు ఇచ్చేది. కానీ ఈసారి రాష్ట్రం అంతా ఏ రోజైతే స్కూల్ స్టార్ట్ అయిందో అదే రోజు బుక్కులు ఇచ్చాం, అదే రోజు కూడా బట్టలు కూడా ఇచ్చాం. ఆ బట్టలు కుట్టేది కూడా మహిళా సంఘాలకే ఇచ్చడం జరిగిందన్న మాట మీకు గుర్తు చేస్తాం. మహిళా సంఘాలు బలోపేతం కావాలి. రేపు రాబోయే రోజుల్లో చేసే ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా మహిళా సంఘాలకి ఇచ్చేటువంటి మాట ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎటు తిరిగి ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలా. ప్రతి ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధి ప్రతి ఇంటికి చేరాలా. ఎక్కడ కూడా ముఖాలు చూసి బొట్టు పెట్టేది ఉండదు. గతంలో మీరు చూసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మాదిరిగా అయితే ఎవరు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి పెన్షన్ వచ్చిందో, ఎవరు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి ఇల్లు వచ్చిందో, అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన ప్రీతం ముఖ్యమంత్రి నాయకత్వంలో మనం కూడా ఈసారి దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తిని మనం ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి లిస్ట్ ప్రకారం ఇస్తాం. వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఖచ్చితంగా ఊర్లో ఉన్న పెద్ద మనుషులు గుర్తించాల్సింది ఏంటంటే, కొంతమంది దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బంది పడ్డారు, లేదా వాళ్ళు చేసుకోలేని పరిస్థితులు ఉంటే వాళ్ళ దరఖాస్తు చేయించి ఆ వాళ్ళకు కూడా మనం పూర్తి స్థాయిలో పేద మందిని ఆదుకునే కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి అదంతా మీ సహకారం ఉంటేనే, అదే మాదిరిగా అఫీషియల్ సహకారం ఉంటేనే అనుకున్న పని సక్సెస్ అవుతుందన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ మీ
నర్వ మరియు మరికల్ మండల కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మక్తల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వాకిటి శ్రీహరి సార్ గారికి స్వాగతం సుస్వాగతం. ప్లీజ్ కమ్ సార్.